లోకేష్ అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు విద్యా వ్యవస్థలో మార్పు కోసం. తాజాగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఆర్జీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ ప్రకటించారు. నిన్న లోకేష్తో ఆయన కలిశారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ 1969లో విన్సెంట్ ఫెర్రర్ ప్రారంభించినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంబంధించి దీని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3000 గ్రామాల్లో సేవలు అందిస్తున్నారట. వేల కోట్ల ఖర్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పల్లెల్లో ఆసుపత్రుల నిర్మాణం, పేదలకు ఆర్థిక సహాయం, ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, చెక్ డ్యాముల నిర్మాణం, గ్రామాల్లో తాగునీటి సదుపాయం కల్పించింది ఆర్జీటీ. అయితే ప్రభుత్వానికి సమాంతరంగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ విషయాన్ని లోకేష్ ప్రశంసించారు. వాళ్ళని యోగడం పాదయాత్రలో ఆర్డీటీ కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్డీటీ సేవలను మరింత విస్తరించే విధంగా కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, మహిళా సాధికారత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఫారెన్ లాంగ్వేజెస్ నేర్పడం ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగావకాశాలు వంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ ప్రతిపాదన మీద సానుకూలంగా స్పందించిన ఆర్డీటీ నిర్వాహకులు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలనుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.